వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ ని ప్రతి విషయంలో చూపించుకుంటాడు. సో ఒక జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎం స్థాయికి ఎదగడం అనేది జరిగింది. అలాగే ప్రతి ఏటా దాదాపుగా అంటే 2020 సంవత్సరానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో 100 మందిలో ఏకంగా రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం దక్కడం అనేది జరిగింది. గతంతో పోల్చుకుంటే 11% మెరుగు పడినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఏకంగా ఏంటంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అలాగే ప్రియాంక గాంధీ కంటే ముందుగా రేవంత్ రెడ్డి ఉండడం అనేది జరిగింది. సో తను అంటే అటు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి పార్టీలో జరిగినటువంటి ఒడిదొడుగులని ఎదుర్కొని అలాగే కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ పార్టీని ముందరికి అంటే ఈ వెళ్ళిపోతున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. లేకపోతే ఇట్లా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ స్ట్రాంగ్ అవుతున్నాయి. అండ్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రాలేవు, పిసిసి అధ్యక్షుడిగా మొత్తం ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి కీలక నేతలు విమర్శించిన, సొంత నేతలు తనని పిసిసి నుంచి తప్పించాలని చెప్పేసి చెప్పిన, అలాగే రేవంత్ రెడ్డి పైన ఏసీసీ కంప్లైంట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి ఆ విధంగానే స్ట్రాంగ్ గా నిలబడి ఈరోజు సీఎం గా దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. సో గడ్స్ ఉన్న సీఎం గా, రాజకీయ చతురత ఉన్న సీఎం గా, అలాగే ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అడుగులేయాలని తెలిసినటువంటి ఒక రాజనీతిజ్ఞంలో ఆరితేరిన నేతగా సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం దక్కడం అనేది జరిగింది. ఏకంగా 28వ ర్యాంక్, అది కూడా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గేని పక్కన నెడుతూ మొదటి స్థానంలో ఇక్కడ మోదీ గారు, సెకండ్ స్థానంలో అమిత్ షా ఉండడం అనేది జరిగింది. తర్వాత తెలంగాణ నుంచి అంటే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 100 మందిలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం భారతదేశంలోనే 100 మందిలో 28 పవర్ఫుల్ లీడర్ గా ఎదగడం అనేది జరిగింది. సో మరి ఈ ర్యాంకింగ్ ని మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.